హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏఐఆర్, పీఆర్సీ పెండింగ్ బిల్లులు చెల్లింపులపైన తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెర. పెండింగ్ బకాయిలు పీఆర్సీపై ప్రభుత్వం కసరత్తు. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కొంతకాలం గడిచినప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్నటువంటి కీలక ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో స్పష్టమైన పురోగతి లేకపోవడం వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పదవి విరమణ చేసిన వారికి నెలవారీ పెన్షన్ సక్రమంగా అందుతున్నప్పటికీ జీవిత చరమకంలో వారికి అండగా నిలవాల్సిన భారీ మొత్తం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్లో ఉండటం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇదే సమయంలో పనిచేస్తున్న ఉద్యోగులకి కూడా రావాల్సిన బకాయిలు, వేతన సవరణ వంటి అంశాలపై నెలకొన్న అనిశ్చితి వారిని నిరాశకైతే గురిచేస్తోంది. భారీగా పేరుకుపోయిన బకాయిలు, ఉద్యోగుల ఆవేదన. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం భారీగా ఉంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. పదవీ విరమణ ప్రయోజనాలు. సకాలంలో అందాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు అందకపోవడంతో అనేక మంది వృద్ధులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సగటున ప్రతి రిటైర్ ఉద్యోగి సుమారు 40 లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో ప్రధానమైనవి గ్రాట్యుటీ సుమారుగా 16 నుండి 20 లక్షల వరకు ఉంటుంది వారి వారి శాలరీని బట్టి. ఇక కమ్యూటేషన్, పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి తీసుకోవడాన్ని కమ్యూటేషన్ అంటాము. సుమారుగా కమ్యూటేషన్ రూపంలో అప్ టు 15 లాక్స్ వరకు ఒక్కొక్క ఉద్యోగి ఎవరైతే కమ్యూటేషన్ తీసుకుంటారో వారికి రావాల్సి ఉంటుంది. అలాగే అర్జిత సెలవులు, ఎర్న్డ్ లీవ్ ఎన్కాష్‌మెంట్ ఉద్యోగి క్యాడర్‌ని బట్టి 10 లాక్స్ వరకు కూడా ఉంటుంది. సో, 10 లాక్స్ నుంచి 15 లాక్స్ వరకు కూడా ఉండొచ్చు. సో, ఇంకా ఇతర పెండింగ్ బకాయిలు, సరెండర్ లీవ్‌లు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు 3 సరెండర్ లీవ్‌లు పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, ఇటీవల పోలీసు సోదరులకు 5 సరెండర్ లీవ్స్ పెండింగ్‌లో ఉండగా వాటిలో కేవలం 2 అంటే 2 మాత్రమే చెల్లించారు. మిగిలినవి ఇంకా అందాల్సి ఉంది. డీఎన్ఎస్ అలవెన్స్, డీఏ బకాయిలు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన పలు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెల్లించాల్సిన డీఏలు అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపైన స్పష్టత కరువైంది. 11 పీఆర్సీ బకాయిలు. గత వేతన సవరణ 11 పీఆర్సీకి సంబంధించి పూర్తి బకాయిలు కూడా ఇంకా ఉద్యోగులకు పూర్తిగా చెల్లించలేదు. పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్‌పై అనిశ్చితి. 12 పీఆర్సీ. గత వైసీపీ ప్రభుత్వం 12వ వేతన సవరణ సంఘాన్ని పీఆర్సీని ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రభుత్వం దిగిపోవడంతో దాని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కొత్త ప్రభుత్వం ఈ కమిషన్ను కొనసాగిస్తుందా, రద్దు చేసి కొత్త కమిటీని నియమిస్తుందా అనే దానిపైన అధికారిక ప్రకటన వెలువడలేదు. మధ్యంతర భృతి. సాధారణంగా పీఆర్సీ నివేదిక ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐఆర్ వస్తుందని ఉద్యోగులు గట్టిగా ఆశించారు. కానీ ఇంతవరకు దీనిపైన ఎటువంటి ప్రకటన, చెల్లింపు కానీ ఏమీ జరగలేదు. ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఒత్తిడి, ఏపీ ఎన్జీఓస్. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ప్రధాన సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది. ఇటీవల విజయవాడలో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. ఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించినట్లు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి తదితరులు తెలిపారు. ఏపీ ఎన్జీఓస్ ప్రధాన డిమాండ్లు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి పరిష్కార మార్గాలు అన్వేషించాలి. నూతన పీఆర్సీ నియామకం కోసం తక్షణమే కమిటీ చైర్మన్ను నియమించాలి.
పెండింగ్‌లో ఉన్న 3 డీఏలలో కనీసం ఒకటైనా వెంటనే ఉదాహరణకు ఈ నెల లేదా వచ్చే నెల మేలోగా మంజూరు చేసి ఆర్థిక ఉపశమనం కలిగించాలి. గురుకుల పాఠశాలలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 సంవత్సరాలకు పెంచాలి. ఉద్యోగులపై అనవసరమైన పనిభారం, ఒత్తిడి తగ్గించడానికి చర్యలు చేపట్టాలి. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు 30,000 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ భారాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి వాటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలనైతే గుర్తు చేశారు. ప్రభుత్వ స్పందన చిగురిస్తున్న ఆశలు. ఇదిలా ఉండగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా దృష్టి సారిస్తున్నట్లు కొన్ని సానుకూల సంకేతాలైతే వెలువడుతున్నట్లు సమాచారం. ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పీఆర్సీ ఏర్పాటుపై అంచనాలు. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన వేతన సవరణ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రావచ్చని బలమైన సంకేతాలు అందుతున్నాయి. కేబినెట్ సమావేశంపై ఆశలు. త్వరలో కీలకమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుండడంతో సో మేబీ మే 8 అని అయితే సమాచారం ఉందండి. సో ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏల విడుదల, పీఆర్సీ ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు ఆశతో ఎదురుచూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం, మెరుగైన వేతన సవరణ కోసం సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తూ ఉన్నారు. సో పేరుకుపోయిన బకాయిలు, పీఆర్సీపై నెలకొన్న అనిశ్చితి వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల తీవ్రతను గుర్తించి పెండింగ్ బకాయిల చెల్లింపు, డీఏల విడుదల, పీఆర్సీ ఏర్పాటు వంటి అంశాలపై తక్షణ సానుకూల నిర్ణయాలు తీసుకొని వర్గాలకు భరోసా కల్పించాలని త్వరలోనే శుభవార్త అందిస్తుందని ప్రభుత్వం అందరూ ఆశిస్తూ ఉన్నారు. మరి వచ్చే మే 8వ తేదీ జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీలో అయినా ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏ, ఐఆర్ వంటి కీలక అంశాలపైన ఉద్యోగ పెన్షన్ సంబంధించి మంచి నిర్ణయం తీసుకొని శుభవార్త అందించాలని అయితే కోరుతున్నారు. ఇదివరకు మనకు విడుదల చేసినటువంటి 6,200 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఉద్యోగులకు పెద్దగా ఆర్థిక భరోసా అయితే ఇవ్వలేకపోయినాయి. ఎందుకంటే అవి ఏపీ జీఎల్ఐ అలాగే పీఎఫ్ అమౌంట్స్ కాబట్టి సో ఇవి ఎలాగో ప్రభుత్వం దగ్గరే ఉంచాల్సి ఉంటుంది. సో ఎక్కువ మందికి పెద్దగా అవి అయితే ఆర్థిక ఉపశమనం కలిగించలేకపోయాయి. కానీ ఈ డీఏ, పీఆర్సీ, ఐఆర్‌లపై ప్రభుత్వం అయితే ఇక తక్షణమే సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.